అమ్మా, నిజంగానే అర్జెంట్ వస్తుంది. అంత కావాలంటే నువ్వు నాతోని రావే. అమ్మా, నీతోటి వచ్చాక అక్కడి వరకు వచ్చాక నన్ను నెట్టేసి పారిపోవాలని చూస్తున్నావారా? నువ్వు వెళ్ళడానికి పరిస్థితే లేదు అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది. అమ్మా, అమ్మతోడే అర్జెంట్ వస్తుంది, నన్ను నమ్మవే అని ఈ విధంగా శ్రీను చెప్తుంటే, ఏంటి మామయ్య, అత్తయ్య పంపివ్వట్లేదేంటి? ఇప్పుడు ఈ ప్లాన్ ఫెయిలేనా? అయితే ప్లాన్ బి చూడాలరా. అయితే అత్తయ్యను కాలు పెట్టాల్సిందేనా? ఎస్, అవును అని ఈ విధంగా వెంకట్రావు చెప్పగానే ఇక బిట్టు పద్మ చీరకు మంటలు పెడుతూ ఉంటాడు. అమ్మా, మంట మంట అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది. అయ్యో, మంట మంట అని అందరూ అంటూ ఉంటారు. నీళ్లు నీళ్లు తేండి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే రఘురం వెళ్ళి పద్మ మీద నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మంటలు ఆరిపోతూ ఉంటాయి. మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. అబ్బాయి గారిని తీసుకురండి అని ఈ విధంగా చెప్పగానే ఆదిత్య రా అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న పిలవగానే ఇక ఆదిత్య పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు. ఇక అమ్మాయిని కూడా పిలవండి అమ్మా, రండి అని ఈ విధంగా పిలవగానే ఇక ఆద్య కూడా వచ్చి పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటుంది. ఇప్పుడు అక్కడ పెళ్ళి ఆగిపోవాలి. ఇప్పుడు నేను కదలలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు శౌర్య కూడా పోవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ పెళ్ళి ఆగిపోవాలి, ఏం చేయాలి అని ఈ విధంగా ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆద్య ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ఆద్య, ఏడుస్తున్నావు అని ఈ విధంగా ఆదిత్య చెప్పగానే, మరీనో కిడ్నాప్ చేసిన అమ్మాయి పెళ్ళి చేసుకుంటుంటే ఏడవకుండా నవ్వుతుందా? నేను మీరు కిడ్నాప్ చేసినందుకు ఏడవట్లేదు, మరి ఎందుకు? అయితే నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుక? కాదు. ఓ, అర్థమైంది, మీ నాన్న గుర్తొచ్చాడా? లేదు. మరి ఏమైంది ఆద్య, చెప్పు అని ఈ విధంగా ఆదిత్య అడగగానే, మా నాన్నను చంపిన అతను గుర్తు వచ్చాడు. అవును ఆదిత్య, ఆ శ్రీను ముందటనే మరొక అబ్బాయిని తన ముందట పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. తన ఆశను నిరాశం చేయాలని అనుకున్నాను. తన కళ్ళల్లో ఏడుపు చూడాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఆ శ్రీను ముందట పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచిలో అనుకున్నాను. ఆదిత్య, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చివరి కోరిక ఆదిత్య. ఇప్పుడు నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు కదా, ఆ శ్రీనిని కూడా కిడ్నాప్ తీసుకొని వస్తావా? తన ఎదురుగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఈ విధంగా ఆది చెప్పగానే, డాడీ ఏంట్రా ఇప్పుడు తన చివరి కోరికలు ఆఖరి కోరికలు తీర్వాలా? పంతులు గారు, మీరు మంత్రాలు ఆపండి. అరే, ఇప్పుడు తనకు తాళి కట్టురా అని ఈ విధంగా చెప్పగానే, సరే డాడీ అని ఈ విధంగా ఆదిత్య కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఆద్య మాత్రం చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ఆద్య, అన్నిటికీ ఓకే డాడీ అని అనేస్తావా? నువ్వు ప్రేమించిన అమ్మాయి చివరి కోరిక కూడా తీర్చలేవా? నువ్వు ఇప్పుడు తాళి కట్టావనుకో మొగనివి అవుతావు. అది శ్రేణును నా ముందట పెళ్లి చేసుకున్నావనుకో మొగాడివి అవుతావు అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది. ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది ఆదిత్య, ఆలోచిస్తున్నావా? భయపడుతున్నావా శ్రీనుని చూసి? లేదు, నేను వాణ్ణి చూసి ఎందుకు భయపడతాను? నాకు కూడా వాని మీద కోపం ఉంది. డాడీ, వాణ్ణి కిడ్నాప్ చెయ్యండి డాడీ అని ఈ విధంగా ఆదిత్య చెప్పగానే, అరే పిచ్చా, అది నిన్ను రెచ్చగొడుతుందిరా. ఎందుకైనా పనికొస్తుందని మన రౌడీలగాన్ని బయట గుంపులుగా నిల్చోబెట్టాను. ఫోన్ చేస్తే వాళ్ళు కిడ్నాప్ చేపిస్తాడు శ్రీనుని అని ఈ విధంగా ప్రభాస్ చెప్పగానే, చేయించు కిడ్నాప్ చేయించు అని ఈ విధంగా ఆదిత్య కూడా చెప్తూ ఉంటాడు. కిడ్నాప్ చేయించు అనగానే కాదు, దానికి కొద్దిగా ఛార్జ్ పడుతుందండి. మనం మాట్లాడుకుంది ఆడవాళ్ళను కిడ్నాప్ చేయించే వరకే. ఇప్పుడు మగోళ్ళను కూడా కిడ్నాప్ చేయించు అంటున్నారు కదా, దానికి కూడా ఛార్జ్ పడుతుంది. డాడీ ప్లీజ్ డాడీ, ఈ ఒక్క కోరిక తీర్చు డాడీ అని ఈ విధంగా ఆదిత్య బ్రతిమిలాడుతుంటే ఇక ఆదిత్య వాళ్ళ నాన్న కూడా సరేరా అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, అరే సూరిబాబు, ఆ శ్రీను గారిని కిడ్నాప్ చేయించురా అని ఈ విధంగా చెప్పగానే, కిడ్నాప్ చేయిస్తే పెళ్ళి ఆగిపోతుంది కదా,
ఆడ పెళ్ళి ఆగిపోతే ఏంటి, చేసుకోండి, ఇక్కడ పెళ్ళి జరిగితే చాలు, వాళ్ళను కిడ్నాప్ చేయించు అని ఈ విధంగా చెప్పగానే సరేరా అని ఈ విధంగా కిడ్నాపర్స్ కూడా చెప్తూ ఉంటాడు. చెప్పేశాను, చేస్తారు, ఆ లోపల మీరు పూజలు గీజలు పెట్టుకోండి అని ఈ విధంగా ప్రభాస్ చెప్పగానే థ్యాంక్ యూ డాడీ, పంతులు గారు ఇక మీరు పూజ చెయ్యండి అని ఈ విధంగా ఆదిత్య చెప్పి ఇక పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటాడు. పంతులు గారు మంత్రాలు కొద్దిగా ఫాస్ట్గా చదవండి అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న చెప్పగానే సరే అయ్యా అని ఈ విధంగా పంతులు గారు కూడా చెప్తూ ఉంటాడు. మరోవైపు సుందరమ్మ ఈ విధంగా చెప్తూ ఉంటుంది. పచ్చని పెళ్లిలో ఈ మంటలేంటే అని ఈ విధంగా సుందరమ్మ అనగానే అపశకునం ఏంటి, అపశకునమా? అవును, అసలు ఈ పెళ్ళి అబ్బాయికి అమ్మాయికి ఇష్టపూర్వకంగా చేస్తున్నారా అని ఈ విధంగా వెంకట్రావు అనగానే అవును, ఇష్టపూర్వకంగానే చేస్తున్నాం, మరి పెళ్లి కొడుకేడి అని ఈ విధంగా అనగానే అవును, పెళ్లి కొడుకేడి అని అందరూ చూస్తూ ఉంటారు. ఇక వెంటనే వెంకట్రావు బిట్టు ఇద్దరు కలిసి అరే బిట్టు ఇట్రారా అని వెంకట్రావు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఏంటి మామయ్య, ఇప్పుడు మంటలు పెట్టి చిచ్చు పెట్టి వచ్చాము, ఇప్పుడు శ్రీను బాత్రూంలోకి పోయాడు కదా, ఇప్పుడు బయటికి రాకుండా చేయాలి, ఎలా? కిడ్నాప్? ఏంటి కిడ్నాపా? అసలే ఇక్కడ ఒకటి ఫుల్ టికెట్ ఉంది, ఎలా కిడ్నాప్ చేయాలి? ఇప్పుడు హాఫ్ టికెట్ ఫుల్ టికెట్ కాదురా, కర్చీఫ్ ఉంటే సరిపోతుంది. ఏంటి కర్చీఫా? అవునరా, నువ్వు వెళ్ళి శ్రీనుని చూడుపో ఉన్నాడో లేడో అని ఈ విధంగా చెప్పగానే ఇక బిట్టు డోర్ కొడుతూ ఉంటాడు. మామయ్య ఈడ శ్రీను బావ లేడు. ఏంటి లేడా? అమ్మరా, అరే నువ్వు ఆద్య కోసం తప్పించుకున్నావా అని ఈ విధంగా వెంకట్రావు కూడా అనుకొని ఉంటాడు. ఇక లోపలికి వెళ్తుంటే శ్రీనుని ప్రభాస్ వల్ల రౌడీలో శ్రీనుని కిడ్నాప్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే పద్మ కూడా వచ్చి శ్రీను అని బాత్రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది. ఇందులో శ్రీను లేడే అని ఈ విధంగా పద్మ చెప్పగానే పద ఇంకా ఎక్కడైనా ఉన్నాడో చూద్దాం అని ఇద్దరు కలిసి చూస్తూ ఉంటాడు. అన్నయ్య శ్రీను కనబడట్లేదు అని ఈ విధంగా పద్మ చెప్పగానే అయ్యో రామా, ఏంటి రామా, నీ మీద ఏ పాడు కళ్ళు పడ్డాయో ఏమో, నిన్ననేమో సంబంధం తెగిపోయింది, ఇప్పుడేమో పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోయింది, ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే అమ్మ అలా అనకు, శ్రీను అలా చెయ్యడు. అవునత్తయ్య, శ్రీనయ్య అలా చెయ్యడు, ఎందుకంటే నాకు మాట ఇచ్చాడు అని ఈ విధంగా రఘురామ్ జానకి ఇద్దరు కలిసి అంటూ ఉంటారు. మరోవైపు శ్రీనుని కిడ్నాప్ చేసి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు. వీనికి నీళ్లు కొట్టండిరా అని ఈ విధంగా ప్రభాస్ చెప్పగానే ఆగాగు నేను కొడతాను అని వెంటనే ఆదిత్య వెళ్ళి శ్రీను మీద నీళ్లు కొడుతూ ఉంటాడు. ఇక శ్రీను కూడా స్పృహలోకి వస్తూ ఉంటారు. ఆద్య ఏంటాద్య ఇదంతా ఏంటి అని ఈ విధంగా శ్రీను అనగానే మా ఇద్దరి పెళ్ళిరా, ఆలోచిస్తున్నావు కదూ, మా ఇద్దరి పెళ్ళికి నిన్ను ఎందుకు తీసుకువచ్చామని ఇదంతా ఆద్యనే ఇచ్చిందిరా, నీ కళ్ళ ముందట పెళ్ళి చేసుకోవాలని ఎన్నో రోజుల నుంచి పగరా ఆద్యకు అని ఈ విధంగా చెప్పగానే ఏంటాద్య నువ్వు పోయి ఈ ఎదవను పెళ్ళి చేసుకుంటావా? నీకెవరు చెప్పారు ఈ ఎదవను నేనెందుకు పెళ్ళి చేసుకుంటానో, ఆడ పెళ్ళి ఆగిపోవాలని ఇలా ప్లాన్ చేశాను. ఏంటి ప్లానా? ఏం మాట్లాడుతున్నావాద్యా అని ఈ విధంగా ఆదిత్య చెప్పగానే అవును, అయినా నిన్నెవర్రా పెళ్ళి చేసుకుంటుంది, నువ్వు మమ్మల్ని ఇంత చీట్ చేసావు కదా, నువ్వు జీవితాంతం నరకం అనుభవిస్తావు, అరే నువ్వు తాళి కట్టురా అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న చెప్పగానే ఇక వెంటనే ఆదిత్య కూడా తాళి పట్టుకొని ఉంటాడు. నువ్వు ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసుకోక నువ్వు జీవితాంతం నరకం అనుభవిస్తావు అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఆదిత్య తాళి పట్టుకొని నిల్చొని ఉంటాడు. ఇప్పుడు ఆద్య మెడలో తాళి కడతాడా, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.